గతంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలకు కార్యకర్తలు తప్ప ఎమ్మెల్యేలు లేరని జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ బండి రమేష్ అన్నారు. వైసీపీ నాయకులు, అధికారుల అభ్యంతరాలతో సభలు జరిగాయని తెలిపారు. 2024లో మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ దేశం గర్వించే విధంగా జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేస్తామంటున్న బండి రమేష్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 14న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరిగే ఆవిర్భావ దినోత్సవం మహాసభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఇటు మనతో మాట్లాడడానికి రాష్ట్ర జనసేన పార్టీ ప్రసార కమిటీ జాయింట్ సెక్రటరీ బండి రమేష్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు పిఠాపురంలో ఈ నెల 14 జరిగే బహిరంగ సభకు, ఆవిర్భావ సభకు ఇటు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. అంటే ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు ముందుగా మా అధినేత ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు గతంలో ఆవిర్భావ దినోత్సవం అన్నది వేరు, ఇప్పుడు వేరు. గతంలో ఏంటంటే ఆవిర్భావ దినోత్సవం పెట్టినప్పుడు గత ప్రభుత్వాన్ని తొక్కి ప్రజలకి ఏం జరగాలన్నదే మాట్లాడేవారు అప్పుడైనా. ఇప్పుడు ఈ సంవత్సరం జరిగే ఆవిర్భావ దినోత్సవం అటువంటిది కాదు. అధికారంలోకి వచ్చి మరి ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్రానికి ఏం కావాలి, దిశాలు ఏమిటి అన్న కార్యాచరణ ఎక్కువ మా అధినేత చెప్తారని అనుకుంటున్నాం మేము. అదే జరుగుతుంది. అప్పటికంటే ఇప్పుడు మరి ఆయన నియోజకవర్గంలో పిఠాపురం ఎమ్మెల్యేగా ఉండి మరి ఆయన నియోజకవర్గంలో పెట్టుకోవడం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం చాలా సంతోషమైన విషయం మాకు. ఆయన గురించి కానీ పార్టీ నుంచి కూడా మరి అనౌన్స్ చేశారు ఇది. అలాగే మరి మనోహర్ గారు కూడా దీనికోసం ప్రత్యేకంగా మరి ఎన్నంటే ఉండి ఆయన కూడా మన కాకినాడలో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో సుద్దా పెట్టారు. అలాగే గతంలో ఆవిర్భావ దినోత్సవానికి మాకు ఎమ్మెల్యేలు లేరు, నాయకులు లేరు. మా నాయకులు తప్ప, కార్యకర్తలు తప్ప మాకు మా అధికారంతో భయంతో భయవాస్తవంగా చేసేవాను. అయినా మరి ఆ రోజున మచిలీపట్నంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవం చూస్తే ప్రపంచ దేశంలో అంటే మన భారతదేశంలోనే గర్వించే తగ్గట్టు జరిగింది. అలా కాకుండా ఇవాళ అధికారంలో మరి పిఠాపురంలో దానికంట భారీగా జరుగుతుందని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒకటే, పవన్ కళ్యాణ్ గారు జీరోలో ఉన్న మనిషిని ఆయన చెయ్యేస్తే హీరో చేసే మనిషి అతను. ఎందుకంటే రాష్ట్రాన్నే ఇవాళ మోడీ గారిని తీసుకోండి. మోడీ గారు మరి ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం అన్నది మనకు తెలుసు. ఏ రకంగా అయినా సరే మన రాష్ట్రం కోసం కళ్యాణ్ గారు ఇవాళ కూటమిలో ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తే మారిపోద్దని చెప్తున్నాను నేను. ఈ సభకు సుమారు ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందంటారు జన సైనికులు? సుమారుగా ఒక 5-6 లక్షల మంది రావచ్చు. ఏదైతే పిఠాపురంలో జరిగే ఆవిర్భావ దినోత్సవ మహాసభకు ఇటు 4 నుంచి 6 లక్షల మంది జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని, ఇటు కేంద్రంతో నిధులు తేవాలన్న పవన్ కళ్యాణ్ గారి మాట చెల్లుతుంది. రాష్ట్రంలో కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నుంచి జాయింట్ సెక్రటరీ బండి రమేష్. కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.